హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి హడావుడిగా దిగుతున్నాను చూస్తున్నారా? నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడైతే మెట్రోలో ఎప్పుడు వెళ్ళలేదు. మెట్రోలో వెళ్దామని చెప్పి హడావుడిగా వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి ముందైతే ఎంక్వైరీ చేసి టికెట్ అయితే తీసుకున్నాను. వాళ్ళు 2 ప్లేసులు మారాలన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళటము. మొత్తం మీద అయితే వెళ్దామని చెప్పి బయలుదేరాను. ఎక్కడికి అనుకుంటున్నారా? నేను నా మేనల్లుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను మా అబ్బాయి. మా మేనల్లుడు వాళ్ళు చాలా రోజులు అయిందనమాట. ఇన్నాళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉన్నా కూడా ఏ రోజు మేము చూడటానికి వెళ్ళలేదు. సో చూడాలి అనిపించి మెట్రో ట్రైన్ అయితే ఎక్కుదామని రెడీ అయ్యాను. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే ఫస్ట్ నేను ఎక్కటం. మూవీస్ లో చూస్తా కానీ నా అంతటి నేను ఎక్కటం ఇదేనండి ఫస్ట్. మన విజయవాడలో కూడా త్వరగా పెడతా అంటున్నారు కదా. సో హ్యాపీ అనమాట. సో ఈ విధంగా అయితే వెళ్ళంగానే చక్కగా ఖాళీగా ఉంది అనమాట. అబ్బా ఎంత ఖాళీగా ఉందా అనిపించింది. అయితే ఫస్ట్ అయితే కూర్చుంది అనమాట. ఆ వ్యూ కూడా చూశాను. కొన్ని ప్లేసుల్లో హైదరాబాద్ లో ఇసుక కూడా పట్టదనమాట, అంత ఖాళీ లేకుండా ఉంది. సో ఇందులో నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఫస్ట్ ఆ టికెట్ ఉంచాలంటే తెలియక నేను దారిలోనే పారేసాను. మళ్ళీ సచ్చినట్టు తీసుకుని మళ్ళీ అది చూపిస్తే కానీ అది ఓపెన్ అవ్వదు, మనం బయటకు వెళ్ళలేము. మొత్తం అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాను. హైదరాబాద్ నుంచి మా మేనల్లుడిది ఎత్తుకుంటూ మొత్తం మీద అయితే వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ. సో ఇట్లా ఈ విధంగా ఆటోలో వెళ్ళిపోయి మళ్ళీ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో తెల్లారి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్లాల్సి వచ్చి ఖాళీగానే ఉందిగా, మెట్రో బాగుంది కదా అని ఎక్కాను. తీరా ఎక్కేసరికల్లా అసలు ఖాళీ లేదు. జనాలు విపరీతమైన జనం అనమాట. నుంచోడానికి కూడా ఖాళీ లేదు, అంత జనం ఉందనమాట. ఒకరోజు లేదు కదా అని అనుకున్నా, తెల్లారి బాగా ఉంది. అందరూ జాబ్స్కి వెళ్ళిపోయి బిజీలో ఉన్నారు. సో నేను ఒక ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పి వెళ్ళానమాట. దారిలో ఇది కనిపించింది, వ్యూ బాగుంది కదా అని చెప్పి ఇదంతా అయితే ఇలా తీసాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదంతా. ఇక్కడ ఇంకా చూడంగానే మనం ఆగుతామా, రీల్స్ చేయాలనిపిస్తుంది కదా. నాతో పాటు ఎవరో ఒకళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు ఒక పని కోసం వచ్చి. సో నేను కలిసి తను కూడా రీల్స్ చేస్తుందంటే నాకు కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టమంటే చక్కగా తీసింది. ఆంటీ మీరు బాగా చేస్తున్నారంటే, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మీ డాన్స్ బాగుంది అండి. అంటే నేను ఏదైనా రీల్ తీసేప్పుడు స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఏది వస్తే అదే చేస్తా, కానీ ముందు ఒక 2 రోజుల ముందు ప్రాక్టీస్ చేయడం అట్లాంటివి నాకు అసలు రాదు కూడా. సో సరదాగా అయితే అలా అడగంగానే అయితే తీసింది. 4-5 రీల్స్ అయితే చేసాయనమాట. చాలా బాగుంది. చాలా మంది కామెంట్ పెట్టారు మీ డ్రెస్ బాగుందని. ఈ డ్రెస్ కొని దగ్గర 6 నెలలు అయింది, కానీ వేసుకోవడానికి ముహూర్తం అయితే రాలేదనమాట. అప్పుడు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడే అనమాట. నేను ముందే ప్లాన్ వేసుకుని ఉంటే ఏ సాంగ్ తగ్గట్టు ఆ డ్రెస్ అక్కడ వేసుకునే ప్లాన్ వేసుకుంటా అనమాట. అలా అనుకోలేదనమాట. అన్ని కొన్ని క్లిప్స్ అయితే అలా తీసేసింది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇవన్నీ పోస్ట్ చేయలేదు కొన్ని ఇందులో, ఇంకా పోస్ట్ చేయాల్సినవి ఉన్నాయి. ఒక 2 days లో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. కానీ ఆ వ్యూ అయితే చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎంత చలికాలమైనా కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్లేస్ లో సగం ఎండ సగం మంచు కురుస్తూ ఉండే వాతావరణం చూస్తే చాలా థ్రిల్ అనిపిస్తుంది కదా. అట్లాంటి వాతావరణం చూడగానే నాకైతే ఇమీడియట్ గా ఏదో చేయాలనిపించి ఏం చేయాలో తెలియక ముందైతే కొన్ని షార్ట్స్ అయితే అలా తీసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చాక దానికి సాంగ్స్ మిక్స్ చేసుకుని నేను ఒక్కొక్కటి పెట్టుకున్నాను అనమాట. సో హైదరాబాద్ ప్రయాణం అయితే మొత్తం మీద చాలా బాగా జరిగింది. నాకు ఫస్ట్ టైం మెట్రో ఎక్కటం, ఆ మెట్రోలో టికెట్ నాకు తెలియక పారేయటం, మళ్ళీ వెళ్ళి కొనుక్కుని అది ఉంచాలి, మనం కింద బయటకు వెళ్ళేంత వరకు ఆ టికెట్ ఉంచాలని తెలియకపోవటం, ఇట్లాంటి చిన్నవి మిస్టేక్స్ చాలా సిల్లీగా అనిపించినాయి అనమాట. అందుకే అప్పుడప్పుడు మనం సొంతంగా ఓన్గా కూడా వెళ్ళాలి. ఒకరి ద్వారా వెళ్ళి అన్ని తెలుసుకోవడం కంటే కూడా మనం ఓన్గా అయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటది అనమాట. మొత్తం మీద అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.